నా పేరు అప్పన్న, మాది శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ హైదరాబాద్లో కార్మినగర్లో ఉంటున్నా. ఈ జగనన్న ప్రభుత్వం అయితే చాలా బాగుంది. ఇప్పుడు వచ్చింది మాకైతే ఏం నచ్చలేదు. పెట్టిన అమల్లో అతను చేశాడు, అమల్లో నిన్ను వీళ్ళు చేసింది లేదు. అతను చేసిన అమల్లో కొంచెం వీళ్ళు డెవలప్ చేశారు, కానీ అంతకన్నా ఇంకేం లేదు. జగనన్న ప్రభుత్వమే మాకు బాగా నచ్చింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జగనే వస్తాడు. మా అన్నయ్య వస్తాడు. కూటమి అంటే మరి ఇప్పుడు ఏం మాకైతే నచ్చలేదు. నెక్స్ట్ మా జగన్ సరే రావాలి. లేదు లేదు, అది అంతే. వాళ్ళకి వాళ్ళు ఫేవర్ చేసుకుంటారు, మిగతా వాళ్ళకి ఏట్లేదు. వాళ్ళకి వాళ్ళు ఫేవర్ చేసుకుంటారు, వాళ్ళకి మిగతా వాళ్ళకి ఏం లేదు. మాకైతే ఏం లేదు అంతే. ఫ్రీ బస్ చేశాడు, ఫ్రీ బస్ చేస్తే సుఖమేట ఉంది. మహిళలకు చేశాడు, మనకు చేశాడు. పేదలకి ఏట్లేదు. ఇప్పుడు అంతా డబ్బున్నోళ్ళకి అవుతుంది. జగనన్న ప్రభుత్వంలోనే పేదలే బాగా బతికారు. నాకు తెలిసినవి అయితే చెప్పాను, మిగతాది ఏమైతే నాకు తెలియదు. టైం ఎందుకు? టైం కావాలి మరి. అతను వచ్చినప్పుడు వెంటనే అమలు చేశారు. రోడ్లు మా సైడ్ రోడ్లు కూడా అలాగే ఉన్నాయి. రోడ్లు బాగు చేతి అన్నారు, ఇది అన్నారు, ఏటి లేదు అంతే. అతనికి ఏంటంటే అందరు దెబ్బేస్తారు జగన్కి. నెక్స్ట్ మా సారే రావాలి, జగన్ సారే రావాలని కోరుకుంటాను అంతే. నా అభిప్రాయం నేను చెప్పాను. మిగతాది ఎలాగుందో నాకు తెలియదు, మిగతా వాళ్ళ కోసం నాకు తెలియదు. అది తేడా ఏముంది? అప్పటికిప్పుడు తేడా ఏముంది? ఏటి ఉంది తేడా ఏం లేదు. తేడా అస్సలు ఏం లేదు. జగన్ ప్రభుత్వం బాగుంది. అయితే ఏంటంటే అతనికి అందరు కలిపి దెబ్బేడ్చారు. మళ్ళీ నెక్స్ట్ అవకాశం ఉంటే పెద్దలు కూడా తెలుసుకొని అతనికి ఒక మళ్ళీ అయితే అవకాశం ఇస్తే మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అవుద్ది. అది. నమస్తే. నమస్తే. అప్పన్న, నిమ్మాడు దగ్గర. పరిస్థితి బాగే ఉంది. ఈ పవన్ కళ్యాణ్ కూడా రోడ్లు అన్నీ వేసేస్తున్నాడు, ఎక్కలేకండు. తిరిగి మరి రోడ్లు వేయనివ్వడం లేదు. ఏమంటే డబ్బులు లేవు అంటాడు. మరి అక్కడ మేమివ్వాలా? కూటమి వచ్చిన తర్వాత ఏట్లేదు, అంతా మామూలుగా ఉంది. ఏటు చేసింది ఏట్లేదు, పెద్ద అంగం. ఇంకా రేపు ఎల్లుండి పెద్ద మీటింగ్ పెట్టేస్తాడు ఇక్కడ అనంతపురం. ఏట్లేదు, ఏటు కావాలి, ఏటు చేయలేరు వాళ్ళు. మళ్ళీ ఎలక్షన్కి దోచుకోవడానికి జాగ్రత్త చేసుకుంటారు ఎక్కడ వచ్చింది వాళ్ళు. ఏట్లేదు, ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు రైతు భరోసా ఇవన్నీ. ఇప్పుడు ఫాస్ట్ చేసిన మళ్ళా మొన్నే ఫస్ట్ ఏటట్లాగా ఉంది. అలాగే వెళ్తాను మరి. ఏంటి పల్లెటూళ్ళంటే మరి ఎలాగుంటుంది మరి. ఈ ఆడోళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేది అన్నాడు, ఈ ఆడోళ్ళకి ఏది ఇవ్వడం లేదు. ఏడు చేసినాడు ఈ బస్సును. గత సంవత్సరం వేయకంటే ఈ సంవత్సరం రైతు భరోసా చేసినాడు. అదేదో సగం వేసినాడు, సగం వేయలేదు. జగన్ ఉన్నప్పుడు ఏంటండి, అది మా దేవుడు. ఈడు ఆవడానికంట మనం అన్నమైన కోపమేట్లేదు. ఏంటి ఇంత గుంట నుండి ముసిరాయిన వరకు మనిషి తప్పకంటే డబ్బులు ఇచ్చినాడు. ఎందుకు వీళ్ళందరూ కూటమి చేసినారు, ఈ అమ్మలు మార్చారు. మరి ఇంకేంటి? ఇప్పుడు తల్లి మోసం చేస్తే పిల్లలు ఏడు చేస్తారు. ప్రధానమంత్రి వాడు మోడీ మోసం చేస్తే, మోడీ అంత కాదు కానీ ఇది ఎవడో అమిత్ కూడా ఉన్నాడు కదా, వీడు మహాపాపడుతున్నాడు. ఆవిడ చేసింది ఈ అమ్మలు మార్చేసే, మరి ఇంకేట్లేదు అక్కడ. మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతాయి కదా, జగన్మోహన్ రెడ్డి వస్తుందా? మరి ఎందుకు రావట్లే? వస్తాడు రాడు తర్వాత చెప్తాం, ఇంకా టైం ఉంది కదా. అసెంబ్లీ సమావేశాలకు ఈసారి మామూలు గట్టు వదలలే, లెక్క తేలుస్తాడు. ఆడికి ప్రతిపక్ష హోదా కావాలంటుండ్రు. 11 సీట్లకి ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారని అంటున్నారు. అవును, ఇప్పుడు వీడికి ఎవరు? ఇప్పుడు వీడు ఇన్ని సీట్లు దొబ్బినాడు, వీళ్ళు తెచ్చుకోలేకపోతాను ఎందుకు? అప్పుడు జగన్ ఉన్నవాడు అడిగినారు ఎందుకు తెచ్చుకోవడం లేదని. మరి ఇప్పుడు వీడు ఎందుకు తెచ్చుకోవడం లేదు? మళ్ళీ వాళ్ళ పార్టీ ఉండి ప్రతిపక్ష హోదా కావాలంటారు కదా వైఎస్ఆర్ పార్టీ. అవును, కావాలంటారు. ప్రతిపక్ష వాళ్ళకి 11 సీట్లకి ఎవరు? మరి పార్టీలో ఉన్నారు, తేవాలి కదా. తొలి 156 రాలేదేంటి? మరి అప్పుడు అడిగితే ఇవ్వలేదు. ఏటి వస్తారండి అక్కడ వాళ్ళ చేత తిట్లు కాయడమే. ఇప్పుడు వీళ్ళందరూ ఒకటి అయిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇల్లు ఏంటి కదా. అలాగే ఉంటుంది రాజకీయం. మరి మళ్ళీ పాదయాత్ర కూడా స్టార్ట్ చేస్తాడంట కదా, ప్రజల్లోకి పోతుండు జగన్మోహన్ రెడ్డి. వెళ్తాడు, ఏదో చేస్తాడు. మరి ఆడికి మరి మీకు ఎలాగొందో కానీ ఆడికి డబ్బులు అవసరం లేదండి.
ఆడు ప్రెస్టేజ్కే దిగినాడు, రాజకీయంలో ప్రెస్టేజ్ కావాలి. వాళ్ళ తాతల తండ్రుల నుండి డబ్బులోనే వాళ్ళకి. హైదరాబాద్ 800 కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి. మా శ్రీకాకుళంలో ఇది ఉంది. ఇప్పుడు కూటమి 15 సంవత్సరాల అధికారంలో ఉంటుందట. ఉంటుందా కూటమి? 15 సంవత్సరాలు ఉంటుందా? అధికారంలో ఉంటామంటది. కొన్ని ఎవరికైనా పండుగ కాయమను కాస్త పండుగ కాయమను. ఏటోళ్ళు వాళ్ళు ఎలక్షన్ దగ్గర అతను తనుకొలుతారు. ఈ పవన్ కళ్యాణ్కి కావాలా సీఎం? ఎందుకంటే మొన్న 20 సీట్లు గెలిచాను కదా, నేను ఎక్కడైనా గెలిచేద్దని వాడికి అవస్థ ఉంది. కానీ ఏటి ఉండదు. ఏటి చేస్తాడు బుర్రగా. నేను అన్నాను కదా, రోడ్లు మొత్తం ఎక్కలేగండు, ఎక్కడ రోడ్డు పూర్తి చేయలేదు. ఏమంది డబ్బులు